హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడైతే మేము హైదరాబాద్ నుంచి తిరిగి ఖమ్మంకి అయితే రీచ్ అయిపోయాము. ఖమ్మంలో మా పెద్దమ్మ వాళ్ళు ఉంటారు. సో అక్కడికి వెళ్ళి చాలా వర్క్స్ అయితే ఉన్నాయి, షాపింగ్ పనులు ఉన్నాయి, అవన్నీ చేసుకున్నాము. మేము ఫస్ట్ అయితే లెన్స్ కార్ట్కి వెళ్ళాము. నాకు మా పాపకి స్పెట్స్ చేంజ్ చేద్దామని ఇయర్లీ తనకైతే చెకప్ చేయిస్తామండి. పిల్లలు కాబట్టి చదువుకుంటూ ఉంటారు కాబట్టి పవర్ అనేది చాలా తొందరగా పెరుగుతుంది. సో కాబట్టి నేను కూడా వెళ్ళాను కాబట్టి చెకప్ చేయించేసుకున్నాను. నేను కూడా ఫ్రేము గ్లాసెస్ అయితే చేంజ్ చేసుకున్నాము. వేరే షాప్స్లో తీసుకుంటే చాలా తొందరగా స్క్రాచెస్ పడడం అలా జరుగుతుందండి. అందుకని ఈసారి మేము లెన్స్ కార్ట్కి అయితే వెళ్ళాము. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఎవరైనా ట్రై చేస్తే ట్రై చేయొచ్చు. నాకైతే పర్సనల్గా చాలా నచ్చింది. ఇంకా అక్కడ షాపింగ్ అయిపోయింది. ఆ తర్వాత మేము వేరే షాప్కి అయితే వెళ్ళాము. అక్కడ మా పని అయితే అయిపోయింది, బిల్లింగ్ జరుగుతుందనమాట. మేము ఇక్కడ కూర్చొని ఉన్నాము, అలసిపోయామండి చాలా, అటు తిరిగి. ఇంకా మా వాడైతే మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాడు, ఏవేవో కబుర్లు చెప్తూ. వీడైతే మాటలు పుట్ట, వీడున్న చోట మాటలకి అస్సలు కరువే ఉండదన్నమాట. ఆ టైప్ వీడు. మావాడు చాలా వసపెట్ట అంటారు చూసారా, ఆ టైపు. ఇంకా వాడు చెప్తూ ఉన్నాడు, మేము మాట్లాడుకుంటూ కాసేపు నవ్వుకున్న తర్వాత అక్కడ ఒక పాప చక్కగా మొబైల్ పట్టుకొని పాటలు వినుకుంటూ డ్యాన్స్ చేస్తుంది. ముద్దుగా క్యూట్గా ఉంది. తనని కూడా క్యాప్చర్ చేసింది మా పాప. ఇంకా మేము పనులు అయితే అయిపోయాయి. ఒకరోజు ఈవినింగ్ అయితే పిల్లలు బోర్ కొడుతుందమ్మా ఇంట్లో ఉండి మీరు షాపింగ్కి వెళ్ళి వస్తున్నారు, మమ్మల్ని ఏటైనా తీసుకువెళ్ళండి అంటే, ఖమ్మంలో పెద్దగా తిరగడానికి ఏముంటాయండి, లకారం ట్యాంక్ బండ్కి అయితే తీసుకొని వెళ్ళాము. అక్కడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వాళ్ళట పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు పిల్లలు. చాలా బాగా పెర్ఫామ్ చేశారండి డాన్స్. అదే యాక్టివిటీస్ అయితే బాగున్నాయి. వీళ్ళ స్కూల్ తరపున టీచర్స్ తీసుకొచ్చి వీళ్ళకి ప్రోగ్రామ్ అయితే చేయిస్తున్నారు. వాళ్ళ స్కూల్ పబ్లిసిటీ కూడా అయిపోతుంది కదా, అలాగే ఒక రకంగా అడ్వర్టైజ్మెంట్ కూడా అయిపోతుంది. వీళ్ళని చూసి ఓహో బాగున్నారు పిల్లల యాక్టివిటీ, మన పిల్లల్ని కూడా జాయిన్ చేయొచ్చు వీళ్ళ స్కూల్లో అని ఉంటుంది కదా, థాట్ వస్తుంది ఎవరికైనా. సో అక్కడ నుంచి మేమైతే కేబుల్ బ్రిడ్జ్ వరకు అయితే వెళ్ళి అక్కడ లాస్ట్ టైం అయితే కేబుల్ బ్రిడ్జ్ ఎక్కాం కాబట్టి ఈసారి ఎక్కలేదు. ఇంకా మా వాళ్ళు ఏదైనా స్నాక్స్ తింటాం మమ్మీ అంటే ఇంకా వాళ్ళు స్నాక్స్ అయితే తినేశారు. కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఏదో ట్రస్ట్ తరపున అయితే పాట పాడుతున్నారండి. చెవిటి మూగ వాళ్ళు ఉంటారు కదా, ఈవిడ వీళ్ళిద్దరూ కళ్ళు కనిపించవండి. పాపం దేవుడు ఒకటి ఇవ్వనప్పుడు ఇంకోటి ఇస్తాడని వీళ్ళకి కళ్ళు అయితే ఇవ్వలేదు, కానీ ఆమెకి చక్కటి స్వరం ఇచ్చాడు. ఎంత చక్కగా పాట పాడుతుందో, చాలా చక్కగా పాట పాడుతుంది. వాళ్ళకి పెర్ఫార్మెన్స్ నచ్చి కొంతమంది వాళ్ళకి కొంత మనీ అయితే డొనేట్ చేస్తున్నారు. మేము మాకు చేతనైనంత అయితే డొనేట్ చేసామండి. డొనేట్ చేసి ఇంకా అక్కడ నుంచి అయితే మేము కొద్దిసేపు తిరిగి ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు చాలా అదిగా అనిపిస్తుందండి. దేవుడు పుట్టిస్తే మంచిగా పుట్టియాలి కదా, లేకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎందుకు ఇస్తాడని. ఇంకా అక్కడ నుంచి అయితే ఖమ్మంలో పనులు చూసుకొని మేము మా ఇంటికి అయితే వెళ్ళాము, అమ్మ వాళ్ళ ఇంటికి. ఇక్కడ మా మమ్మీని ఎప్పుడు వెళ్ళినా మా నాయనమ్మతో ఆయిల్ పెట్టించుకొని మంచిగా జడ వేయించుకుంటానండి, నాకు చాలా ఇష్టము. ఇక మేము అక్కడ 4-5 డేస్ అయితే ఉన్నాము. ఇంకా తిరిగి బయలుదేరుతున్నాము. అమ్మ అయితే ఇడ్లీ వేశారు, ఇంకా టిఫిన్ అయితే చేసి మేము బయలుదేరామండి. ఆ రోజు వచ్చేటప్పుడు మాకేం జరిగిందంటే కొత్త బ్రిడ్జ్ ఓపెన్ అయిపోయింది భద్రాచలంలో. అటు సైడ్ ఏమో పాత బ్రిడ్జ్, ఇటు సైడ్ ఏమో కొత్త బ్రిడ్జ్. అసలు సడన్గా ఓపెన్ చేసేసారండి, భలే కంప్లీట్ అయిపోయింది చాలా త్వరగా. మేము తెలంగాణకు వచ్చేటప్పుడు ఇంకా పనులు జరుగుతూనే ఉన్నాయి. తిరిగి రిటర్న్ ఛత్తీస్గఢ్ వెళ్ళేటప్పటికల్లా అయిపోయింది. శ్రీరామనవమి కదా, ఎక్కువ రష్ ఉంటుందని చెప్పేసి ఓపెన్ చేశారు. మేమైతే కొత్త బ్రిడ్జ్ ఎక్కిన ఫీల్ అయితే వచ్చింది. ఇక్కడ నుంచి అయితే ఇక మా ఇంటికి అయితే వెళ్ళిపోయాము. మా వ్లాగ్స్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.